హాయ్ హలో అండి, మరి కొత్త లాగుతూ మేము ముందుకు వచ్చేసాం. క్రిస్మస్ పనులు అయితే జోరుగా సాగిపోతున్నాయి. మరి మేము ఇప్పుడైతే ప్రస్తుతం మా చిన్న కొరింటికి అయితే వెళ్తున్నాం. మరి ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది మీరు లోగలో చూడబోతున్నారు. వెళ్దాం పదండి. ఈరోజు మా చిన్న ఇంటికి ఎందుకు వచ్చామంటే కజ్జికాయలు చేయడానికి వచ్చాము. ఇక్కడ నిన్న వచ్చేసి లడ్డు చేసాము, ఈరోజు కజ్జికాయలు చేస్తున్నాం మా చిన్న ఇంట్లో. ఫుల్ పండగ పనులు అయితే చాలా ఉన్నాయి. ఇంకా డోనట్స్, లడ్డు అండ్ కజ్జికాయలు అయితే అయిపోయింది. ఇక్కడ ప్రస్తుతం కజ్జికాయలు చేస్తున్నాం. చూద్దాం ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాము కజ్జికాయలది. Be blind to one another, the differences are small. We all have got a cross to bear, we all have got our faults. For once when అన్నం పెట్టేసా అవి పదలు అయిపోయినాయి. అవి చూస్తే ఉప్పు అదే ఉప్పు చేప, ఉప్పు చారు, లైట్ లైట్ ఉప్పు చేప, ఉప్పు చేప, పప్పు చారు, ఉప్పు చేప. సూపర్ కాంబినేషన్. ఈరోజు నిన్న పప్పు ఉడుకుతుంది, అన్నం కూడా అయిపోయింది. ఈరోజు స్పెషల్ పాయసం. చూడండి, పొగలు కక్కే పాయసం. అబ్బాబాబాబా, ఎందుకక్క కజ్జికాయలుగా అయితే పప్పులు పొడేస్తున్నావు కదా. ప్రస్తుతానికి పప్పులు 40 రూపాయలు. ఏంటివి? గసగస నువ్వులు, ఓకే, తెల్ల నువ్వులు, నూనె. కజ్జికాయలకి కావలసిన సామాగ్రి 2 లీటర్లు నూనె తీసుకున్నాం ప్రస్తుతానికి. శనగపప్పు, బెల్లం, నువ్వులు, నెయ్యి. అదే నెయ్యి. కజ్జికాయలు అక్కాయ దాంట్లో వేయలా. ఇదేంటి అక్క, గోధుమ పిండా లేకపోతే మైదా పిండా? ఇది గోధుమ పిండి ఇవా? గోధుమ పిండి వేస్తాం, ఇదవుతుంది. అవునా? నువ్వులు 3 ప్యాకెట్లు నువ్వులు. ఎన్ని గ్రాములు? 50 గ్రాములది. ఇవి ఇప్పుడు ప్రస్తుతం కొబ్బరి వస్తుంది ఆన్ ది వే. మైదా పిండి. ప్రస్తుతానికి చేసే ముందు తినటానికి అయితే బాదుషా ఇస్తుంది మా అక్క. ఇప్పుడు కజ్జికాయలకి పిండి కలుపుతున్నామండి. మైదా పిండి తీసుకుని. ఎన్ని కేజీలు చేస్తున్నావు ఒకే కజ్జికాయలు? ఉప్పు కొంచెం కాస్త ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. చపాతీ పిండికి వేసుకున్నట్టు కొంచెం వేసుకొని. ఎన్ని కేజీలమ్మా ఇది? 1.5 కేజీ పిండి. ఇంకా ఎక్కువ వచ్చాను కొంచెం. తర్వాత దీనిలో నూనె వేడి చేసాం. నెయ్యి నూనె వేడి చేసుకొని దీంట్లో కలుపుకొని ఆ తర్వాత నీళ్లు పోసి చపాతీ పిండిలో కలుపుకోవాలి. మధ్యలో మాత్రం ఇట్లా వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని ఈ పిండిలో వేసేసుకోవాలి. అది నూనె ఎందుకు వేసుకునేది? తింటే సాగకుండా ఉంటాయి, తినేటప్పుడు సాగకుండా స్మూత్గా ఉంటాయి. క్రిస్పీగా మెత్తగా అంటే క్రిస్పీతో మెత్తగా, గట్టిగా కాకుండా వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయి. అందుకని నూనె వేసుకునేది. నూనెను నెయ్యి 2 వేసుకొని కలుపుకుంటే పిండి బాగా వస్తుంది. 1.5 కేజీ మైదా. యాక్చువల్లీ మైదా ఇది గోధుమ పిండితో కూడా చేస్తారు, కలర్ బాగా వస్తుందని. ఇది వచ్చి కొంచెం ఒకలాంటి వైట్ కలర్ వస్తుంది, అది వచ్చి బ్రౌన్ కలర్. రెండు మిక్స్ చేసాను.
అక్కాయి 2 మిక్స్ చేసింది నేను అదంతా. ముందు అట్లా చేసేదాన్ని, కొంచెం కలర్ వస్తుందంటే ఆ, నువ్వు బట్టి ఇదే వేస్తుంది. ఇలా కలుపుకున్నాక వాటర్ వేసుకొని పిండి కలుపుకోవటం కదా. అంతే. ఓకే. 1.5 తెచ్చాం మామూలుగా, ఆ. తీసి 1 కేజీ వేసి చూసి మళ్ళీ ఆహా. ఇది ఏం కొలత లేదు, వంట తీపి చూసుకొని తీపి చూసుకొని వేసేది. అవును, బెల్లాన్ని ఇట్లాగా తురుముకోవాలి. మామూలుగా బెల్లం పొడి వేస్తారు, కానీ ఇట్లాగా మనము లోపల పుట్నాల పప్పు ఒక 1/2 కేజీ, అదొక కొబ్బరి ఒక 1/2 కేజీ 1/2 కేజీ, అది తర్వాత ఇప్పుడైతే కొబ్బరి కూడా తెచ్చేసారు. ఇంతగా సరుకుల్లో మీకు చూపించలేదు కదా. కొబ్బరిని ఇలాగా మనం తురుము పెట్టుకోవాలన్నమాట. ఒక 1/2 కేజీ అయితే ఉంటుంది. గుమగుమలు ఆడే ఫ్రైడ్ రైస్. వావ్, ఈరోజు స్పెషల్ మా చిన్నక్క వాళ్ళ ఇంట్లో. ఉప్పు చేప. పిజ్జా తెప్పించింది డెవలప్. పిజ్జా అని అంటారా, పిజ్జా అంటారా? పిజ్జా. చూడు, నేను అనిందే కరెక్టే. వైట్ రైస్ అండ్ పప్పుచారు, ఉప్పు చేప. ఫస్ట్ పప్పుచారు, ఆ తర్వాత కాంబినేషన్ ఉప్పు చేప. చూడండి ఎంత మంచి కాంబినేషన్. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ టేస్ట్ చూస్తాము, అదిరిపోయేది. ఉప్పు లేదు. సాల్ట్ లేకపోతే వేసుకో దాంట్లో చక్కగా. ఇది చూడండి, ఎగ్ అన్నీ, అంటే ఎగ్ ప్లస్ చికెన్ కాకుండా చికెన్ అన్నీ అచ్చా మొత్తం గ్రీన్ క్యాప్సికమ్, మిర్చి చాలా బాగుంది. టేస్ట్ చూద్దాం ఫస్ట్, తర్వాత పిజ్జా చూద్దాం ఎలా ఉంది. అవి సూపర్ ఉంది. సాల్ట్ లేదు డాలి, అసలు లేదా, చూడు కావాలంటే. అసలు లేదు, తింజుడు, అందుకని చెప్తున్నా. పప్పు చారు, ఉప్పు చేప. ఇలా పెట్టుకొని ఇలా తినాలి. హ్యాపీ. ఇలా లూజ్గా కలుపుకొని ఇప్పుడు కొంచెం గట్టిగా అయింది. మళ్ళీ వేసావా? ఎక్కువ పైకలో మాట కాలిపోతుంది, కాలుతుంది, పట్టుకోలేము. దీంట్లో పెట్టాను. ఆ గంట లోపల చేస్తే అమ్మ అయిపోతుంది బొమ్మ. అమ్మ బొమ్మాలి, పాయసం తాగుదులే బొమ్మాలి. దాలక్క నువ్వు తాగబోతే వదులుతుంది అనుకున్నావా? వేడి వేడి పాయసం కూర్చుంది. చెప్పు, అలా మాట్లాడు. ఈ రివ్యూ కావాలక్క, పాయసం ఎలా ఉంది? తీపి సరిపోయిందా? తీపి కరెక్ట్గా ఉంది, ఎక్కువ లేదు. సరిపడినంత తీపి ఉంది. ఇక్కడ చూస్తున్న పొడిలో పప్పులు అండ్ కొబ్బరి అండ్ బెల్లము ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకున్నాం అనమాట. తురిమినే అయినప్పుడు కూడా మిక్సీ పట్టుకుంటే బాగుంటాయని కొంచెము యాలకులు కూడా వేసుకున్నాము. ఈవిడ ఒక పక్క పూరీలు చేస్తున్నాము, ఒక పక్క పొడిని ఇట్లాగా ఈ షేపులు కజ్జికాయ షేపులు ఒత్తేస్తూ ఉన్నాము.
దాదాపు 4-5 మంది కూర్చున్నాము, చేస్తూ ఉన్నాము. అయినా కూడా 2-3 అవర్స్ అయితే పట్టింది. కజ్జికాయలు వెరీ వెరీ లేట్ అండి. అయినా టేస్ట్లో అదిరిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మనము ప్రతి పండగకి మరి బర్త్డేలకు కూడా అప్పుడప్పుడు మేము చేస్తూ ఉంటాము. చాలామంది మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం కాబట్టి ఇక్కడ చూడండి చాలా అయితే రెడీ చేసాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏం లేదండి, నూనెలో మనం వీటన్నిటిని తీసుకొని వెళ్ళి ఫ్రై చేసేయటం. వెళ్దాం పదండి. ఇది వేసి వేసేది రైట్ అనిపిస్తుంది. ఇప్పుడు తీసుకో, అది బయట వేసి అది పగిలింది. అది ఎక్కువ అయ్యాక ఎక్కువ వేయాలి, కొంచెం తగ్గియాలి. అవునవును, నేను కొంచెమే పెట్టాను. ఇది కూడా ఎక్కువే పెట్టినది. ఈ డేక్షా నిండా అయినాక ఎన్ని కేజీలు అంటే ఒక 200 అయి ఉంటాయా? 150. మన అక్కయ్యలు 120.